హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి గోకరకాయ ఎగ్ ఫ్రై. ఈ గోకరకాయ ఎగ్ ఫ్రై చపాతీ, రోటీ, అన్నం ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. సో సింపుల్ అండ్ టేస్టీగా గోకరకాయ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 పొడుగుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 కేజీ గోకరకాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గోకరకాయని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోకరకాయ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 ఎగ్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. సో గోకరకాయ ఎగ్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి గోకరకాయ ఎగ్ ఫ్రై తయారు చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.